దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన మీదే మనం ఆశ పెట్టుకోగలగాలి, ఆ మాట మీదే ఆశ పెట్టుకోగలగాలి. ఆయన చేస్తాడని నమ్మిక ఆయన మీద ఉండగలిగే స్థితి మన జీవితంలో ఆయనకి కనబడగలగాలి. ఎప్పుడైతే ఆయన మన దగ్గర అట్టి ఆశ కనుగొనగలుగుతాడో ఏం పొందుకోగలుగుతామంటే, మనం ఏ కోరికతో ఆయన మీద ఆశ పెట్టుకున్నామో ఆ కోరిక ఆయన తీర్చగలుగుతాడు. రాత్రి జ్ఞాపకం చేసుకున్నది, కానాను స్త్రీ దేవుని సముఖంలోనికి వెళ్ళి చెప్తా ఉంది, నా కుమార్తెకు దెయ్యం పట్టిందయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టిన బాధలో నుండి విడిపించబడాలయ్యా అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి, అంటే దేవుని సముఖానికి వెళ్తున్న ఆమె ఎంత ఆశ కలిగి ఉన్నదో అన్న సంగతిని మనము మన కనుల ఎదుటి నుంచి ఏమాత్రం తొలగిపోకూడదు. మన కనుల ఎదుటికి ఏ పరిస్థితి రావాలి అంటే ఆమె ఎంత ఆశ కలిగి వెళ్ళింది దేవుని సముఖంలోనికి. ఎలాంటి ఆశ కలిగి వెళ్ళిందంటే, ఏ పరిస్థితి కూడా తనని డిస్టర్బ్ చెయ్యదు. అంటే వ్యతిరేకత వచ్చినా, అభ్యంతరం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే, నా దేవుని యొద్ద నేను ఎలాగైనా సరే నేను ఏది అడుగుతానో అది నేను ఖచ్చితంగా పొందుకోగలుగుతాను, ఆయన నాకు సహాయము చేయగలుగుతాడు అనే ఒకే ఆశతో వెళ్ళగలిగింది.